స్వాగతాన్ని తెలియజేస్తూ భవిష్యత్తు నాయకుడు తెలుగుదేశం పార్టీ చూసి తెలుగుదేశం పార్టీ ఆశయ జ్యోతి రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి యువతులందరికీ స్ఫూర్తి శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించడానికి పుట్టుకొచ్చినటువంటి రాముడు నారా లోకేష్ బాబు గారు ఎదుగుతున్నటువంటి రాష్ట్రాల్లో గాడిలో పెట్టాలి, యువతకి చేయూతనివ్వాలి, యువతకు ఒక స్ఫూర్తినివ్వాలి, యువతకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలని యువకులాన్ని ప్రారంభించి 3,500 కిలోమీటర్లు తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ రోజు రాక్షస పాలన అంతమొందించినటువంటి దివ్యదాత్రుడు నారా లోకేష్ బాబు గారు వారి 43వ జన్మదినం పువ్వు పట్టణాన్ని పరిగణించినట్టు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీని ప్రారంభిస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ రెక్కలు విరిచి తెలుగు వాడిని చూపిస్తూ 1983లో తెలుగుదేశానికి ప్రమాణ స్వీకారం చేసినటువంటి 12 రోజులకి మళ్ళా ఈ భావి భారత ఆంధ్రప్రదేశానికి ఒక నాయకుడు పుట్టాడు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో 1983 జనవరి 9న ప్రమాణ స్వీకారం జరిగిందో అదే సంవత్సరం జనవరి 23న మన యువకుడు పుట్టాడు. అప్పుడే రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి నినాదంతో ఇప్పుడు వరకు కూడా సాగింది. ఎవరు జనరల్గా వారసత్వాన్ని తీసుకున్నారు, కానీ లోకేష్ గారు తన వ్యక్తిత్వాన్ని ప్రజలకు చూపిస్తున్నారు, తన ధీరోతత్వాన్ని ప్రజలకు చూపించారు. యువకుల పట్ల ప్రేమానురాగాలతో యువకులకు ధైర్యాన్ని ఇస్తూ యువకులాన్ని ప్రారంభించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక దిక్సూచిగా మారారు. వారి చేతుల్లో తెలుగుదేశం పార్టీ అఖండమైనటువంటి మెజారిటీని గెలుపుకుంది. రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం ఒక ఉన్నతమైన స్థాయికి వారి చేతిలో నడుస్తున్నారనే నమ్మకం ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఈరోజు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.